హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. సో ఈ వీడియోలో చూపించే ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. ఒకటి ఆముదం అండి, రెండోది స్వచ్ఛమైన కొబ్బరి నూనె, అలాగే మూడోది అలోవెరా జెల్, నాలుగోది అల్లం అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం జుట్టు సమస్యలన్నింటినీ చెక్ పెట్టవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి నేను యూజ్ చేసిన తర్వాతే నేనైతే మీకు వీడియో పోస్ట్ చేశానండి. చూడండి, 2 స్పూన్ల వరకు మనకి ఆముదాన్ని అయితే తీసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల అలోవెరా జెల్, 2 స్పూన్ల కొబ్బరి నూనె, అలాగే మీరు 2 లేదా 3 ఇంచుల అల్లం ముక్క అయితే తీసుకుని దాన్ని దంచి అల్లం రసాన్ని అయితే తీసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం రసం తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఇచ్చింగ్, అలాగే డాండ్రఫ్ ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా అల్లం అనేది దూరం చేస్తుందన్నమాట మనకి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలండి. మీరు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా 4 ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేసి తర్వాత మీరు దాని స్పూన్తో కలపగా ఏమవుతుందంటే అది ఒక క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. దాన్ని మీరైతే నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. అలా కాకుండా చాలామందికి సైనసైటిస్, అలాగే తుమ్ములు వచ్చే ప్రాబ్లం ఇలాంటివి ఉంటే మాత్రం ఒక 1 అవర్ ఉంచుకుని మీరు హెడ్ బాత్ చేసేయచ్చండి హెయిర్కి అప్లై చేసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ మనం ఆముదం యూజ్ చేస్తున్నాం కదండి, ఆముదం వాడితే తెల్ల జుట్టు అనేది రాదు. ఇది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఆముదం చాలా మంచిది. మనం చిన్నప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడే మన అమ్మమ్మలు నానమ్మలు మనకి ఆముదాన్ని తలకు పెట్టేవారట. ఇప్పుడైతే అది పెట్టట్లేదు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలామందికి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కారణంగా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. అది కూడా గమనించుకోవాలి. మనం ఇలాంటి పైన పూతలు ఎన్ని వేసినా సరే మన హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే మనకి ఎన్ని రాసినా సరే పనిచేయవండి. సో మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మన హెల్త్ కండిషన్ ఎలా ఉన్నదన్న దాన్ని బట్టి మన హెయిర్ గ్రోత్, అలాగే ఈ డాండ్రఫ్ ఇలాంటివన్నీ కూడా వస్తాయండి. సో వన్స్ మీరు అది చెక్ చేసుకోండి. సో ఇదైతే మనకి నార్మల్ పీపుల్కి చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు మంచి ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట హెయిర్ గ్రోత్కి. సో మనకి మొలకలు, అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకుని మీరు చక్కగా ఇలాంటి చిట్కాలు పాటిస్తే మీ హెయిర్ గ్రోత్